హైదరాబాద్ లో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నరహరి ఇంట్లో 1,30,00,000 నగదుతో పాటు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నరహరి అత్తమామల పేరుపై భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో బ్యాంక్ నిల్వలు, ఆస్తి పత్రాలను కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి హైదరాబాద్ లోని నరహరి ఇంటితో పాటు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. చత్రినాకలోని నరహరి ఇళ్లు, ఆయన సోదరుడి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నరహరి ఇంట్లో 1,30,00,000 నగదుతో పాటు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నరహరి అత్తమామల పేరుపై భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో బ్యాంకు నిల్వలు, ఆస్తి పత్రాలను కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇక ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం సోదాలు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతము ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నరహరి ఇంట్లో భారీ నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ₹1,00,00,000 పైగా కూడా నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితము సోదాల్లో భాగంగా ఆయన ఇంటితో పాటు, అంటే నరహరి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, ఆయన ఇంటితో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆయన తమ్ముడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక బ్యాగును గుర్తించడం జరిగింది. ఆ బ్యాగును స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ఓపెన్ చేయగానే ఒక్కసారిగా కంగు తిన్నారు. బ్యాగు నిండా కూడా డబ్బుతో నిండి ఉండడంతో వాటిని అన్నింటిని కూడా డబ్బును తీసి ప్రస్తుతం లెక్కలు వేస్తున్నారు. దాదాపు ₹1,00,00,000 పైగా నగదు ఉంటుందనేది ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అంచనాకైతే రావడం జరిగింది. దీంతో పాటుగా ఇంకా బ్యాంకు లాకర్లలో ఉన్న ఆభరణాలను కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి ఆ లాకర్లను కూడా ఓపెన్ చేశారు. అక్కడ కూడా కొంత బంగారు ఆభరణాలను కూడా గుర్తించడం జరిగింది. వాటిని కూడా ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. దీంతో నరహరికి సంబంధించి భారీ ఆస్తులు కూడా పెట్టినట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో కీలకమైన ఉద్యోగం పనిచేస్తున్నాడు డిప్యూటీ డైరెక్టర్గా. ఈ క్రమంలోనే ఇతను తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన సోదాలు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ₹1,00,00,000 నగదుతో పాటుగా ఇతర వస్తువులన్నీ గుర్తించడం జరిగింది. అలాగే ల్యాండ్కు సంబంధించినవి కూడా ప్రధానంగా సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన విలువ కూడా కోట్లలో ఉంటుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే లెక్కలు బేరీజ్ వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక గంట దాటితే అసలు నరహరి యొక్క ఆస్తుల విలువ తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఏసీబీ అధికారులకు భారీ అవినీతి తిమింగలం చెప్పినట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇంట్లోనే దాదాపు ₹1,00,00,000 పైగా కూడా నగదు బ్యాగుతో కలిగి ఉండడం, దీని వెనకాల ఇంత క్యాష్ ఏ విధంగా ఇతను తీసుకోవడం జరిగింది, ఎంతటా అవినీతికి పాల్పడ్డాడు, ఈ ల్యాండ్కు సంబంధించింది ప్రధానంగా ఉంది కాబట్టి ఎవరు ఈ డబ్బులు ఇచ్చారన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.